నాని వాళ్ళు ఏం చేస్తున్నాము? కిట్టు మన ఛానల్లో ఇవాళ ఏమనుకుంటున్నామంటే మన కిచెన్లో నేను ఇక ఇయర్ ఎండింగ్ కదా మీకు స్పెషల్ చేసి పెడదామని కీమాతోటి ముట్టీలు అంటారు, కబాబ్ ఇప్పటోళ్ళు కబాబులు అంటారు. మా చిన్నప్పుడు అవి ముట్టీలు అనేవాళ్ళు. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి దానికి ఏమేమి పడతాయి, ఎట్లా చేయాలి, ప్రాసెస్ ఏంది అదంతా చూసుకుందాము. మనం కిచెన్లో మనం అన్నీ మన ఇంగ్రీడియంట్స్ ఏమేమి పడతాయో చూద్దాం పదా. పోయి కిచెన్లో చూసుకుందాం మనం. ఇదిగో దానికి కావాల్సింది ఇదిగో నేను 1/2 కిలో కీమా తెచ్చి కడిగి పెట్టాను నేను శుభ్రంగా. ఇది 1/2 కిలో కీమా. ఇది గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో వేసుకొని. అది గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో బైండింగ్ కోసము కొంచెం నేను బియ్యం పిండి వేస్తున్నా. కొందరు ఏం చేస్తారంటే శనగపిండి కానీ పుట్నాల పప్పు వేసి గ్రైండ్ చేసుకుంటారు. ఇంకా నేనేమో రైస్ ఫ్లోరే వేస్తాను, ఇష్టం అది. ఇంకా దాంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాయి, ఇంకా కొత్తిమీర, మనకు కారము, సాల్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ధనియా పౌడరు, ఇది గరం మసాలా అంటాం కదా, నాన్ వెజ్ కదా, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ కీమాను మనము ఈ గ్రైండర్లో వేసుకొని ఫస్ట్ కీమా గ్రైండ్ చేద్దాం. ఇదిగో చూసింది కదా, ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం వేసేస్తున్నా. ఫస్ట్ ఇది 1 స్పూను, మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారము. నేనైతే ఇట్లా 1.5 వేస్తున్నా. సాల్ట్ 1 టీ స్పూను, ఇంకా ధనియా పౌడరు 1 స్పూను, కొంచెం పసుపు 1/2 టీ స్పూను, కొంచెం ఒక చిటికెడంతా ఇది గరం మసాలా కొంచెమే వేస్తున్నా, ఎందుకంటే ఇక పిల్లలు తింటారు మళ్ళీ అంతానే. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసిందా ఎంత వేస్తున్నా, కొంచెం 1 టీ స్పూన్ ఫుల్ అనుకోండి మొత్తం. ఇప్పుడు ఇది ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను దీనికోసమే. ఇంకా దీంట్లోకి మనము రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్టా? జింజర్ గార్లిక్ పేస్ట్. వెల్లుల్లి అంటే గార్లిక్ని వెల్లుల్లి అంటారు, జింజర్ని అల్లం అంటారు. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాం. ఇక 1 స్పూన్ వేసిన. ఇది నాకు తెలిసి ఎక్కువ, ఇంకో కొంచెం వేస్తా, హాఫ్. ఈ టేబుల్ స్పూన్ తోటి 1.5 వేసాను నేను. ఇప్పుడు ఇదంతా మనం మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి ఇట్లా గ్రైండ్ అయింది. ఇప్పుడు ఇది బౌల్లోకి వేసుకొని మంచిగా అంతా కలిపేసుకుందాం. అన్నీ ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసి కలిపేసుకుందాము. నాని ఒకవేళ ఇవన్నీ కలుపుతున్నాను గ్రైండ్ చేయకుండా కలిపాను అనుకో, అప్పుడేమవుతుంది? ఏం కాదు, ఇట్లా గ్రైండ్ చేస్తే మనకు బైండింగ్ ఈజీగా ఉంటుంది. మనకు చేసుకోవడము, మనకు ఇప్పుడు షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ అట్లా చేసుకుంటే ఈజీగా మనకు కుక్ అయిపోతుంది అన్నమాట. ఇది ఇంకా మనకు మంచిగా గ్రైండ్ అయ్యి మెత్తగా అయిపోతుంది కదా. పీసెస్ ఉన్నదానికి కీమా ఇట్లా చేసేస్తే మనకు తొందరగా అయిపోతుంది. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పాను కదా, నేను ఇది శనగపిండి కూడా వేసుకోవచ్చు, లేకుంటే పుట్నాల పప్పు వేసి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. మా కిట్టు కట్ చేస్తానికి చెప్పింది, సన్నం కట్ చేయమన్నాను. ఇంకా కొన్ని పెద్దగానే ఉన్నాయి. ఇంకా ఇట్లనే సరే ఆమె చేసినట్టే వేస్తున్నాను నేను. సన్నం కట్ చేసి వేసేసుకోవాలి.
పర్వాలేదు, అది బైండ్ అయిపోతుంది కాబట్టి మనకు మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొంచెం మనం చేతితో మంచిగా కలుపుకుంటేనే బాగుంటుంది. ఇట్లా మనకు ఒక పిండిలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా చూసిండ్రు కదా, ఇట్లా మనకు ముద్దలాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇట్లా కొంచెం కొద్దిగా చేయికి వాటర్ అనుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా అన్నీ మనకు ఎట్లా కావాలనుకుంటే అట్లా షేపు. ఇవి మామూలుగా చిన్న చిన్న చేసుకోవాలండి. పెద్దగా అయితే మనకు కుక్ అవ్వడానికి కష్టమవుతుంది. ఇట్లా రెండు చేతులు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చూసిండ్రా, ఇట్లన్నీ ఇట్లా చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా చేసిన. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఈ తవా మీద మూత పెట్టి కొంచెం ఇట్లా బాయిల్ చేసుకుందాం మనం. దీన్ని అయితే మేము ఆవటిలో పెట్టడము అంటారు. చాలు, ఒక 2 టీ స్పూన్లు వేసిన ఆయిల్ అంతే. ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మనము ఇవన్నీ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇట్లా అన్నీ చుట్టూ పెట్టేసుకుందాం. స్టెప్ చేయాలి, మనం డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా చేస్తే డీప్ ఫ్రై తొందరగా అయిపోతుంది మనకు. ఓకే, ఇది ఇట్లా చేసుకొని కూడా మనము కర్రీ టైప్ చేసుకోవచ్చు, ఇంకా డీప్ ఫ్రై చేయకుండా. ఓకే, దీంతో మన పన్నీర్ గ్రేవీ అట్లా టమాటా గ్రేవీ తోటి చేసుకుంటాం కదా, అట్లా చేసుకోవచ్చు. మా కిట్టు కే అంట, కే వచ్చేసింది. ఇంకొకటి పెడితేద్దాము, సరిపోతుంది మనకి ఇప్పటికి. ఇంకొకటి పెడతా. 2 ఒకటి మంచిగా కుక్ అయిపోతుంది డీప్ ఫ్రై అయితే. ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదు నేను, ఒక 100 ml వేసిన అంతే. ఇది ఆయిల్ వేడెక్కినాక మనము ఇది కొంచెం మంట తగ్గించుకొని వేసేసుకుందాం మనం. ఇది వెడల్పుంది కదా, చాలానే పడతాయి. ఇవి కూడా 2 టైమ్స్లో అయిపోతుంది. ఫస్ట్ చేస్తా. ఇదిగోండి మన కబాబ్స్ రెడీ అయిపోయినాయి. కబాబ్స్, ముట్టీలు అన్నీ ఇవే. ఇంకా మనం ఆనియన్, నిమ్మకాయ పెట్టుకున్నాం కదా, ఎవరికి ఇష్టం ఉంటే అట్లా చేసుకొని ఈ సాస్ తోటి, టమాటో సాస్ లేకపోతే గ్రీన్ చట్నీ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే చేయలేదు, చేసుకోండి, టేస్ట్ చేయండి. ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చేస్తానికి వస్తారు. ఇప్పుడు వావ్, ఎట్లున్నాయి ఎవ్వరు చెప్తలేరు, మాటలు వస్తలేవంటండి. ఎట్లా ఉన్నాయి అది? కిట్టు ఎట్లుంది కిట్టు? సూపర్ ఉన్నాయి. సూపర్ ఉందంటండి. ఓకే, మా వాళ్ళు ఇంకా తినడం ఆపేటట్లేరు ఇంకా. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.